హాయ్ గైస్, వెల్కమ్ టు అమిగోస్ ఫార్ములా. మీరు ఇప్పుడు తమిళలో చూసినట్టే మనం ఇప్పుడు రోడ్ ట్రిప్కి వెళ్తున్నాం అలాంగ్ విత్ మై బాయ్స్ టు కేరళ. మన లగేజ్ అయితే రెడీ అయిపోయింది, కింద కార్లో మాట్లాడుతున్నాం. మన లగేజ్ అయితే లోడ్ చేసాం కార్లో. సో లెట్స్ స్టార్ట్ అవర్ ట్రిప్. సో ఫైనల్లీ ఎప్పటి నుంచో కేరళ వెళ్దాం అనుకుంటున్నాము, లాస్ట్కి ఇప్పటికి కుదిరిందనమాట. ఇప్పుడు ప్లాన్ ఏంటి అని అంటే మనం ఫస్ట్లీ కోయంబత్తూర్ వెళ్తున్నాము. సో ఫస్ట్ తమిళనాడు ఎంటర్ అయిపోయి కోయంబత్తూర్లో ఆగి ఆదియోగి స్టాచ్యూ చూసుకొని దెన్ అక్కడ నుంచి డే 2 మనం కేరళ ఎంటర్ అవుతాము. ఈరోజు డైరెక్ట్లీ హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్ రీచ్ అయిపోవాలి. కోయంబత్తూర్లో ఆదియోగి స్టాచ్యూ దగ్గర స్టే బుక్ చేసాం. సో లాంగ్ డ్రైవ్ హెడ్. సో టైం అరౌండ్ 4:15 అవుతుంది. ఇప్పుడు మనం జర్నీ స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు కేరళ ట్రిప్లో డే 1 అనమాట. మనం డే 1 డెస్టినేషన్ వచ్చేసి చాలా లాంగ్ పెట్టుకున్నాం. సో వీఆర్ హెడింగ్ టు కోయంబత్తూర్ నౌ. సో మనం 4:15 అరౌండ్ స్టార్ట్ అయినాము. అప్పుడు మనకి కోయంబత్తూర్ 16 hours చూపించింది అండ్ అరౌండ్ 950 kilometers. ఇప్పుడు వచ్చేసి 5:15, 5:20 అవుతుంది. అరౌండ్ 1 hour ట్రావెల్ చేసినాము. ఇప్పుడు 885 kilometers. సో వీ హ్యావ్ కవర్డ్ అరౌండ్ 70 kilometers. దారిలో ఈ సన్ రైజ్ స్పాట్ చేసాము. ఈ సీనరీ బ్యూటిఫుల్గా ఉంది. హిల్స్ మధ్యలో సన్ రైజ్ వ్యూ బాగుంది. బై ద వే మనము స్టార్ట్ అయ్యి 3 hours దాటింది. వీ హ్యావ్ కవర్డ్ అరౌండ్ 270-280 kilometers సో ఫార్. ఇంకా అనంతపూర్కి 100 kilometers దూరంలో ఉంది. టైం అరౌండ్ 9 అవుతుంది. జస్ట్ అనంతపూర్ దాటాం. బ్రేక్ఫాస్ట్ చేసాం అండ్ వీఆర్ హ్యావింగ్ ఎ కాఫీ. దిస్ ఈజ్ మై ఫ్రెండ్ భరత్ అండ్ దిస్ ఈజ్ రుత్విక్. ఏరా ఏం తాగుతున్నావు? లెమన్ టీ. వీడు పుట్టినప్పటి నుంచి టీ తాగలేదట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. అదొక వింత. టైం అరౌండ్ 10 అవుతుంది. అనంతపూర్ దాటేసి కియా ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చినాం. లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ దెమ్. ఈ కియా ఫ్యాక్టరీ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇట్స్ బిల్ట్ ఇన్ 500 acre ల్యాండ్ అనమాట. ఇట్ కెన్ ప్రొడ్యూస్ అప్ టు 3 lakh vehicles per year. మన అనంతపూర్లో ఇది 2019 నుంచి స్టార్ట్ అయింది. మనం ఇప్పుడు బెంగళూరు రీచ్ అయిపోయినాం. వీఆర్ ఎట్ హోస్కోతే అనే ప్లేస్లో ఉన్నాము. ఇక్కడ నుంచి యాక్చువల్లీ ఔటర్ రింగ్ రోడ్ నుంచి మనము కోయంబత్తూర్ సైడ్ వెళ్ళిపోవాలి. కానీ ఒక హఠాత్ పరిణామం వల్ల బెంగళూరు లోపలికి సిటీ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఆ హఠాత్ పరిణామం పేరేంటో కొంతసేపటి తర్వాత రివీల్ అవుతుంది. సో దీనివల్ల ఒక 2 hours ఎక్స్ట్రా పడుతుంది. సో ఈ లోపు మనం వెళ్ళి మేఘనా ఫుడ్స్లో బిర్యానీ ట్రై చేద్దాం. ఇందిరానగర్ వచ్చి మేఘనా ఫుడ్స్లో మటన్ బిర్యానీ తిన్నాం అనమాట. బాగుంది. ఇప్పటివరకు మనము 2-3 hours బెంగళూరులోనే లోకల్లో తిరిగి ఉండడానికి కారణమైన వ్యక్తి ఇప్పుడు రాబోతున్నాడు. హీఈస్ ద వన్. బై ద వే, దిస్ ఈస్ విధాన్ సోదా. ఇక్కడికి వచ్చాము. హే రవి, సే హాయ్ టు ద వ్లాగ్. హీఈస్ డస్టిన్ హెండర్సన్ ఆఫ్ అవర్ గ్రూప్ అనమాట. ఏం పండు కోతి లెక్కనున్నవరా. తమిళనాడు బార్డర్ దగ్గర ఒక స్కేరీ ప్లేస్లోకి ఎంటర్ అయినాం. మొత్తం ఫారెస్ట్ ఏరియాలో ఉంది. రవి ఈస్ చిల్లింగ్. రవి, హౌ యూ ఫీలింగ్? ఫీలింగ్ ఎక్సైటెడ్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఫీలింగ్ ఎక్సైటెడ్. యా, టైం అరౌండ్ 7:30 అవుతుంది. ఇంకా 4 hours చూపిస్తుంది టు కోయంబత్తూర్. బెంగళూరు నుంచి మనం కోయంబత్తూర్కి 2 waysలో వెళ్ళొచ్చు. ఒకటి వయా మైసూర్, 2 వయా సేలం. వయా మైసూర్ ఫారెస్ట్ రూట్ ఉంటుంది, బాగుంటుందని చెప్పారు, అందుకే ఇటు వచ్చాం. ఒకసారి హెయిర్ పిన్ బెండ్స్ చూడండి ఫ్రెండ్స్. ఈ ఘాట్ రోడ్లో 2 hours నుంచి ఇంతే డ్రైవ్ చేస్తున్నాం. హెయిర్ పిన్ బెండ్స్, ఫారెస్ట్, హిల్లీ ఏరియా, ఇది తప్ప ఏం కనిపించట్లేదు మాకు. జనసంచారం కనిపించట్లేదు. కొన్ని ట్రక్స్, కొన్ని కార్స్ వస్తూ ఉన్నాయి అంతే.
రోడ్స్ చెప్పాలంటే కొంచెం స్కేరీగానే ఉన్నాయి. మేబీ డే టైంలో వచ్చి ఉంటే కొంచెం ఎక్కువ ఎంజాయ్ చేసేవాళ్ళేమో. ఎప్పుడో ఒకసారి ఒక ఊరు కనిపిస్తుంది, అది తప్ప ఏం లేదు ఈ రోడ్లో. నెట్వర్క్ 1% కూడా రావట్లేదు, ఒక్క పాయింట్ కూడా రావట్లేదు. ఇక్కడ ఇంకా మనకి అరౌండ్ 3 hours చూపిస్తుంది మన డెస్టినేషన్కి. టైం ఆల్రెడీ 8:30 అయింది. రీచింగ్ టైం 11:30-12 అవ్వచ్చు. ఆ రీచింగ్ టైం కూడా ఎప్పుడో ఒకసారి నెట్ వచ్చినప్పుడు అప్డేట్ అవుతుంది. సో ఈ ఘాట్ రోడ్లో మొత్తం 27 హెయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయి. ఈ రూట్లో మాత్రం నైట్ టైం ట్రావెల్ పెట్టుకోకండి. ఒకవేళ వస్తే మార్నింగ్ టైం రండి, యూ విల్ ఎంజాయ్ ద రూట్. నెట్ రావట్లేదు కాబట్టి యాక్చువల్లీ ఎంత దూరం వచ్చామో ఏంటో కూడా తెలియట్లేదు. ఇది చూపించేది కరెక్టో లేదో కూడా తెలియట్లేదు. యాక్చువల్లీ బెంగళూరులో ఆ 2-3 hours లేట్ అవ్వకపోయి ఉంటే మీ పాటికి రీచ్ అయిపోయే వాళ్ళం. హాయ్ ఫ్రెండ్స్, చూడొద్దయ్యా. ఒకసారి ఈ స్టీప్నెస్ చూడండి, అమ్మ బాబోయ్. లాల్ స్లో చేయి. రాంగ్ రూట్ లో వెళ్తున్నావు నువ్వు. ఇట్స్ అడ్వెంచరస్. వెరీ మొత్తం ఘాట్ రోడ్సే కాబట్టి ఎక్కువ స్పీడ్స్ కూడా చేయలేము మనం ఇక్కడ. సో ఈ ఘాట్ రోడ్లో మొత్తం 27 హెయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయి. మనం ఆల్మోస్ట్ 23 క్రాస్ చేసినాం, ఇంకా 4 to go. ఇలా ఇంకో 1 hour ట్రావెల్ చేసిన తర్వాత మనకు ఒక నార్మల్ హైవే తగిలిందనమాట. అక్కడ నుంచి ఒక 1.5 hourలో మనం మన స్టేకి రీచ్ అయిపోయినాము. యాక్చువల్లీ కోయంబత్తూర్ మెయిన్ సిటీకి ఆదియోగి స్టాచ్యూ ఒక 45 minutes డిస్టెన్స్లో ఉంటుంది. సో మన స్టేకి రీచ్ అయ్యేసరికి అరౌండ్ 12 అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేసేయండి.